అర్థమైంది. మీ ఆయన కోగరిగించడానికి నీ కోగరిగిస్తున్నాడు అనమాట. అమ్మా, నువ్వు ఆయన మాటలేం పట్టించుకో, కానీ నువ్వు వెళ్ళి ఫ్రెష్ అవ్వమ్మా. అయ్యో, ఈ రూమ్ లో గీజర్ లేదు, నువ్వు ఆ రూమ్కి వెళ్ళి ఫ్రెష్ అవ్వు. అదేంటది? పోయినసారి మా అమ్మ ఈ రూమ్ లో ఉంది కదా, మీ అమ్మ కూడా ఈ రూమ్ లోనే ఉండాలా? అదే సమానత్వం. ఏమండి, మీ అమ్మ వచ్చింది వేసవి కాలంలో, సో చల్లనీళ్ళతో స్నానం చేశారు. ఈ రూమ్ లో ఉన్నా పర్వాలేదు. మా అమ్మ వచ్చింది చలికాలంలో, చల్లనీళ్ళతో ఎలా స్నానం చేస్తారు? అందుకే ఈ రూమ్ లో గీజర్ ఉంది కాబట్టి ఈ రూమ్ కెళ్ళి ఫ్రెష్ అవ్వమంటున్నాను. ఓహో, మా అమ్మ చల్లనీళ్ళతో స్నానం చేసిందా? ఈ విషయం నాకు తెలియదు. అయితే మీ అమ్మ కూడా చల్లనీళ్ళతో స్నానం చేయాలి, ఈ రూమ్ లోనే ఉండాలా? అదే సమానత్వం. ఇందులో ఎలాంటి చేంజ్ లేదు. ఇది సమానత్వం కాదు, సాడిజమే. అంజు, అంజు, అంజు. ఎందుకు అత్తగారు ఏదో ఆంబోత్ తరిగినట్టు అలా పరిగెడుతున్నారు? అంజు బయటికి వెళ్ళింది, ఓ గంట అవుద్ది రావడానికి. సరే అల్లుడు, కొంచెం వైఫై పాస్వర్డ్ చెప్పు. చెప్తా గాని ఎందుకంటే అంత కంగారు పడుతున్నారు? ఏం లేదు అల్లుడు, మా అన్నయ్య గారు అమ్మాయి నైగ్రా వాటర్ ఫాల్స్ దగ్గరికి వెళ్ళింది. ఇంకా 15 నిమిషాలు అక్కడే ఉంటుందంట. వీడియో కాల్ చేస్తే మొత్తం చూపిస్తానంది. నా ఫోన్లోనేమో సిగ్నల్ సరిగా రావడం లేదు, అందుకే వైఫై కనెక్ట్ చేసుకుందామని. ఓహో, సరే చెప్తా, రాసుకోండి. చెప్పండి. KAMAL కమల్. తర్వాత ఏంటి బాబు? మిగిలి సగం మీ అమ్మాయి వచ్చి చెప్తాదండి.